నమస్తే అండి. నేను మొట్టమొదట పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ సెషన్ తీసుకున్నాను. ఆ అనుభవం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈరోజే తీసుకున్నానండి. సన్నివేశం ఏంటంటే, ఒక మధ్య వయసు ఉన్న స్త్రీ నన్ను అడిగింది. నేను నా వెనుక జన్మ చూసుకోవాలనుకుంటున్నాను. తీవ్ర ఆకాంక్ష ఉంది నాకు. మళ్ళీ నేను నా జీవితంలో పరివర్తన భక్తి వైపుకి మళ్ళింది. దీనికి కారణం ఏంటి? ఇది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పారు. సరే అన్నాను. అయితే సెషన్లో 2 గంటల సేపు దాదాపుగా జరిగింది. సెషన్లో తెలిసిన విషయాలు ఏంటంటే, తను తన పూర్వజన్మ భర్తని గుర్తుపట్టడం జరిగింది. ఆ భర్త ఇప్పుడు తనని ప్రేమని అభివ్యక్తం చేయడం, ఆమె లేకపోతే తన జీవితమే లేదనుకోవడం, ఈమె వైపు నుంచి అటువంటి భావన ఏం లేదు. అతనికి ఒక మంచి వివాహం జరిగితే బాగుండు, జీవితం సెటిల్ అయితే బాగుండు అని కోరుకుంటుంది, ఒక అభిమానపూర్వకంగా. అంతవరకే. తను అనేవారట, ఒక్కసారన్నా చూడాలి, నేను ఒక్కసారి చూడాలి అనేసి అడిగేవారట. ఈ విషయాలు నాకు ముందు చెప్పలేదు. ఇప్పుడు తర్వాత చెప్పింది, సెషన్ అయిపోయిన తర్వాత చెప్పింది అన్నట్టు. అయితే నేను సెషన్లో ఉండగా చెప్పాను తనకి, మీ భర్తకి పూర్వజన్మలో చూపు లేదు కాబట్టి మిమ్మల్ని చూడలేకపోయారు. ఇప్పుడు తను అదే ప్రేమ అభివ్యక్తి చేస్తున్నారు. మిమ్మల్ని చూడాలన్న కోరిక, చూసి ఆనందించడం వేరు, చూడకుండా చూపు లేనప్పుడు భార్యతో గడపడం వేరు. కాబట్టి ఆ ఆనందాన్ని అతను కోరుకుండా ఉన్నారు అని చెప్పాను. నేను ఆ వ్యక్తితో కూడా మాట్లాడాను. ఎందుకంటే ఈమె వివాహితురాలు, ఇప్పుడు అటువంటి సంబంధం అనేది సబబు కాదు కాబట్టి చెప్పి చూశాను. అతను అర్థం చేసుకొని వెనక్కి తగ్గారు. అతనికి ఒక సమస్యకి పరిష్కారం దొరికింది. ఎందుకు తనకి ఇటువంటి కోరిక కలుగుతుంది అన్నదానికి సమాధానం దొరికింది. ఈమెకి ఎందుకు వెనుక జన్మను చూడాలి అన్న తీవ్ర కోరిక ఉంది అన్నదానికి తనకి సమాధానం దొరికింది. అలాగే తన భక్తి మార్గం ఎందుకు వెళ్ళాలనుకుంటుంది అన్నదానికి కూడా తనకి సమాధానం దొరికింది. చూసారా ఎంత విచిత్రం అండి. తనకప్పుడు చూపు లేకపోవడం, ఇప్పుడు తనని చూడాలని కోరుకోవడం. ఆ విధంగా అయినప్పటికీ తను తెలుసుకున్న తర్వాత కూడా, తన భర్త కథ పూర్వజన్మలను తెలుసుకున్న తర్వాత కూడా ఆమె ఉద్దేశం మారలేదండి. ఇప్పటికీ తను మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటుంది, తనకి మంచి వివాహం జరగాలని కోరుకుంటుంది. తన వైవాహిక జీవితంలో తన చక్కటి జీవితం ఉంది. కాబట్టి ప్రతిదీ నకారాత్మకంగానే ఉండదండి. సకారాత్మక సమస్యలకి పరిష్కారాలు సకారాత్మకంగా మనం పరమాత్మ కృపతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. మీకు ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సంప్రదించండి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ.